పద్యన్నే రాజన్న కార్యక్రమానికి మన స్వాగతం. దానం చేయాలి అనే కోరిక ఉండాలి. ఎవరు అడిగినా నా దగ్గర లేవు అనకూడదు, అబద్ధం అనకూడదు. లేనప్పుడు లేనది ఉన్నప్పుడు చూడాలి. తన దగ్గర లేకపోతే పక్కవాడి దగ్గరైనా తీసుకొచ్చి ఇవ్వాలి. అది దాన స్వభావం. దానికే చెబుతున్నారు, దానము చేయగోరిన వదాన్యుని ఈయగ శక్తి లేనిచో వేరొక చోటనైనా పరోపకారమునకై యొక్క దిక్కున ఇచ్చి ఏయిన నీవును గాని మేగుడంబు దిగిపోయి జలంబుల తెచ్చియడే వాన సమస్త జీవులకు వాంఛితమింపెసలార భాస్కర్ శతకవర్త ఈ విధంగా చెప్పాడు. దానం చేయాలనేటువంటి కోరిక ఉండాలి. ఆ కోరిక ఉన్నట్లయితే ఒకవేళ లేనటువంటి శక్తి ఉన్నా కూడా ఎక్కడికొక్కడికి వెళ్ళి పరోపకారార్థమితం శరీరం కాబట్టి అక్కడి నుంచి పట్టుకొచ్చి ఇచ్చి దానం చేస్తాడు. ఎట్లాగూ అంటే ఏదైతే మేఘుడు ఉన్నాడో మేఘము తన దగ్గర లేకపోయినా కూడా అలా వెళ్ళి అక్కడి నుంచి తీసుకుని వచ్చి అంబుది నుంచి తీసుకుని వచ్చి జనాల యొక్క కోరికలు తీర్చే విధంగా సమస్త జనులకు కూడా వాంఛితం వాళ్ళ కోరిక తీరే విధంగా ఏ విధంగా అయితే దానం చేస్తుందో ఆ విధంగా మేఘంలాగా మనం దానం చేసేటువంటి గుణాన్ని పెంపొందించుకోవాలి. తన దగ్గర లేకపోయినప్పుడు కూడా సముద్రం దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చేటట్టు ఉండాలి. పరోపకారం చేయాలి అనేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి అని ఈ విధంగా భాస్కర్ శతకర్త మనకు తెలియజేస్తూ ఉన్నారు.